హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి గతంలో మనం ఆదికాల్కే ప్రముఖ కవి ఒక మంచి ట్రిక్ మనం చెప్పుకున్నాం. తర్వాత జ్ఞానాశ్రయి శాఖకే ప్రముఖ కవి అంటే సంత్ కావికే కవి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ప్రేమాశ్రయి శాఖకే ప్రముఖ కవి. ప్రేమాశ్రయి శాఖకే ప్రముఖ కవి. సో ఇందులో ఉన్నటువంటి ట్రిక్ ఏంటంటే చాలా ఈజీ. చూడండి, ఆశకు ఈశ్వరుడు జయము. ఆశకు ఈశ్వరుడు జయము అంటే ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉంటుంది. సో మీ అందరికీ ఆశ ఏంటి? డిఎస్సి సాధించాలి అంటే గవర్నమెంట్ జాబ్ సాధించాలి. మరి ఈ గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే మన కష్టార్థంతో పాటు భగవంతుడు కూడా మనల్ని చూడాలి కొద్దిగా కదా. ఆశకు ఈశ్వరుడు. సో ఆశకు ఈశ్వరుడు తోడైతే మనకి జయము కలుగుతుంది. జయం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అదే అన్నమాట ఈ ట్రిక్. ఓకేనా? ఆశకు ఈశ్వరుడు జయము జయము. ఆశకు ఈశ్వరుడు జయము. సో ఆ అంటే ఇక్కడ చూడండి, ఆ అంటే మీకు ప్రేమాశ్రయి శాఖలో ఉన్నటువంటి ప్రముఖ కవులు మాత్రమే ఇక్కడ చెప్పుకుంటున్నాం. సాధారణంగా ఎగ్జామినేషన్లో ఎక్కువ శాతం అంటే 100కి 99% అంటే 95%, ఒక 5% వదిలేద్దాం, 95% ఎక్కువగా అడిగేటువంటి కవులు. అర్థమైంది కదండి. ఇంకా అనేక మంది కవులు ఉన్నారు, వారి గురించి కూడా చదవండి. ముందు ఇవి చదివిన తర్వాత అవి చదువుకుంటే మంచిది. ఓకేనా? సో ఆశకు ఈశ్వరుడు జయము. ఆశకు ఈశ్వరుడు జయము. ఇందులో ఆ అంటే అసాయత్. ఆ అంటే ఏంటి? అసాయిత్. ఆ అంటే అసాయిత్ కవి. నెక్స్ట్ షా అంటే షేక్ నబీ. షేక్ నబీ. షేక్ నబీ. షేక్ నబీ. కుతుబన్. 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 తర్వాత చూడండి, ఆశకు అసాయత్ షేక్ నబీ కుతుబన్. అసాయత్ షేక్ నబీ కుతుబన్. నెక్స్ట్ ఈశ్వరుడు ఒకే పదం మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఈశ్వరుడికి ఒకే పదం పెట్టుకున్నాం. ఎందుకంటే ఈశ్వరదాస్. ఈశ్వరదాస్. ఈశ్వరుడికి ఈశ్వరదాస్. జాయ్సి. జై అంటే జాయ్సి. ఆశకు ఈశ్వరుడు జయము. ఆశకు ఈశ్వరు. ఆ అంటే అసాయిత్. ఈ అంటే అంటే షేక్ నబీ. అక్కడ కు అంటే కుతుబన్. ఈశ్వరుడు ఈశ్వరదాస్. జై అంటే జయసి. ము అంటే ముల్లా దావుద్. ముల్లా దావుద్. మంజన్ ఉస్మాన్. సో ఈ మూతోనే అంటే ఈ మా వచ్చింది కాబట్టి ముల్లా దావుదు, మంజను. ఈ మూలో ఊ కూడా ఉంది. మూలో ఊ కూడా ఉంది కాబట్టి ఉస్మాన్. ఉస్మాన్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? ఆశకు ఈశ్వరుడు జయము. ఆ అంటే ఏంటి చెప్పుకున్నాం? అసాయత్. తర్వాత షేక్ నబీ. తర్వాత కుతుబన్. కుతుబన్. ఈశ్వరుడు ఈశ్వరదాస్. తర్వాత నెక్స్ట్ జై అంటే జాయ్సి. ము అంటే ముల్లా దావుద్, మంజన్, ఉస్మాన్. ఉస్మాన్. ఓకే, ఉస్మాన్. అదనమాట. అయితే ఇక్కడ అసాయిత్ రాసినటువంటి కావ్యం ఏంటండి? హంసావళి. అసాయిత్ రాసినటువంటి కావ్యం హంసావళి. షేక్ నబీ రాసినటువంటి కావ్యం జ్ఞానదీప్. కుతుబన్ మృగావతి. ఈశ్వరదాస్ సత్యవతి కథ. ఈశ్వరదాస్ సత్యవతి కథ. జాయ్సి పద్మావత్, అకరావట్, ఆఖరీ కలాం. ముల్లా దావుద్, చందాయన్, మంజన్, మధుమాలతి, ఉస్మాన్, చిత్రావళి. అయితే ప్రతి కావ్యధారలో కూడా ప్రముఖ కవులు, ఒక ప్రముఖ సర్వశ్రేష్ఠ కవి ఉంటారు. సర్వశ్రేష్ఠ కవి. సో ప్రేమాశ్రయి శాఖలో సర్వశ్రేష్ఠ కవి ఎవరండి? మలిక్ ముహమ్మద్ జాయ్సి. మలిక్ ముహమ్మద్ జాయ్సి. సో మలిక్ ముహమ్మద్ జాయ్సి మనకి ప్రేమాశ్రయి శాఖ के కవిలో మనకి ఒక సర్వశ్రేష్ఠ కవి మానా జాతా है. సర్వశ్రేష్ఠ కవి కౌన్ है? అక్కడ చూడండి, మనకి ఆదికాల్లో మనకి సాధారణంగా చంద్ బర్దాయి ఎక్కువగా పేరు వినిపిస్తుంది. ఆయనే ఒక సర్వశ్రేష్ఠ కవి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి సంత్ కావ్యధారలో కబీర్ దాస్. మరి ప్రేమాశ్రయి శాఖలో ఈయన ఒక జాయ్సి యొక్క పూర్తి పేరేంటి? మలిక్ ముహమ్మద్ జాయ్సి. మలిక్ ముహమ్మద్
जायसी। मलिक मोहम्मद जायसी को सर्वश्रेष्ठ कवि माना जाता है। इनकी जो रचनाएं हैं पद्मावत, अकरावट, आखिरी कलाम। पद्मावत, अकरावट, आखिरी कलाम। ఓకే, పద్మావత్ హిందీకా ప్రథమ మహాకావ్య మానా గయా హై। పద్మావత్ని హిందీలో మొట్టమొదటి మహాకావ్యంగా చెప్పడం జరిగింది। पद्मावत को हिंदी का प्रथम महाकाव्य माना गया है। पद्मावत, देखिए पद्मावत को हिंदी का प्रथम महाकाव्य माना गया है। इंदुलो मुख्यమైనటువంటి बिट हिंदी का प्रथम महाकाव्य मलिक मोहम्मद जायसी का पद्मावत हिंदी का प्रथम महाकाव्य माना गया है। और इसके बाद अकरावट, अकरावट, अकरावट में देखिए देवनागिरी अक्षरों को सैद्धांतिक रूप में वर्णन हुआ है। माने అకరావట్లోని మనకి దేవనాగిరి లిపి యాజ్ ఇట్ ఈజ్గా వాడడం జరిగింది। సో అది సైద్ధాంతిక రూపంలో అంటే ఒక సిద్ధాంతపరంగా దేవనాగిరి లిపి ఏ విధంగా వాడాలో ఆ విధంగా అకరావట్లో జాయ్సీ వాడడం జరిగింది। అర్థమైంది? देवनागरी लिपि का सैद्धांतिक रूप में प्रयोग हुआ है। किसमें? अकरावट में। किसमें? अकरावट में। और इसके बाद आखिरी कलाम में कयामत का वर्णन हुआ है। आखिरी कलाम में कयामत, आखिरी కలాంలో మనకి కయామత్ గురించి వర్ణించడం జరిగింది। ఓకేనా? ఈ యొక్క మూడు రచనలు కూడా మలిక్ మొహమ్మద్ జాయ్సీ యొక్క రచనలు। సో प्रेमाश्रयी शाखा के प्रमुख कवियों में मलिक मोहम्मद जायसी एक सर्वश्रेष्ठ कवि माना गया है। इनकी लिखी हुई रचनाएं पद्मावत, अकरावट, आखिरी कलाम। पद्मावत, अकरावट, आखिरी कलाम। पद्मावत हिंदी का प्रथम महाकाव्य भी माना गया है। अकरावट में देवनागरी सैद्धांतिक रूप में देवनागरी लिपि सैद्धांतिक रूप में प्रयोग हुआ है। आखिरी कलाम में कयामत का वर्णन हुआ है। ఇవన్నమాట। అర్థమైంది కదండి? సో అయితే ఈ విధంగా మనకి అసాయత్ ఏం రాశాడండి? హంసావలి। అసాయత్ ఏం రాశాడు? ఏం చెప్పుకున్నాం? అసాయత్, ఆపర్ అసాయత్, షేపర్ షేక్ నబీ और కూపర్ కుత్బన్। సో అసాయత్ రాసినటువంటి హంసావలి మొట్టమొదటి ప్రేమాశ్రయీ శాఖలో మొట్టమొదటి కావ్యం అన్నాడండి। ఎవరంటే गणपति चंद्रगुप्त। क्या कहा है? गणपति चंद्रगुप्त। देखिए गणपति चंद्रगुप्त 1370 ईस्वी में 1370 క్రీస్తు శకం 1370లో రాయడం జరిగిందని చెప్తున్నాడు గణపతి చంద్రగుప్తు। ఇది అసాయత్ రాసినటువంటి హంసావలి మొట్టమొదటి కావ్యం, అంటే ప్రేమాశ్రయీ శాఖలో మొట్టమొదటి కావ్యం కాబట్టి అక్కడి నుంచే ప్రేమ్ కావ్య పరంపర మొదలయ్యింది। ఎందువల్ల అంటే ఈ ప్రేమాశ్రయీ శాఖ అని ఎందుకు వచ్చింది? ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా ఎక్కువగా మహమ్మదీయ కవులు, అంటే ముస్లిమాన్ కవులు, కానీ వారు హిందూ సాంప్రదాయాలు, హిందూ ప్రేమ ఆయా సమకాలీన కాలంలో హిందూ రాజుల యొక్క వృత్తాంతాలు కథల రూపంలో, కావ్యాల రూపంలో వాయడం జరిగింది। అందువల్లే దానికి ప్రేమాశ్రయీ శాఖకే కావ్య అని పేరు పెట్టడం జరిగింది, అంతే కదా? సో గణపతి చంద్రగుప్త ఏమంటున్నాడంటే హంసావలి అంటే అసాయత్ రాసినటువంటి హంసావలిని మొట్టమొదటి ప్రేమ కావ్య పరంపర అని చెప్తున్నాడు। ఎవరు? అసాయత్ రాసినటువంటి ఏంటి? హంసావలి। చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అసాయత్ హంసావలి। నెక్స్ట్ చూడండి రామ్ కుమార్ వర్మ అయితే మనకి ముల్లా దావుద్ది చందాయన్। నెక్స్ట్ ఏంటంటే రామ్ కుమార్ వర్మ, ముల్లా దావుద్, రామ్ కుమార్ వర్మ ఏం చెప్తున్నాడంటే రామ్ కుమార్ వర్మ ముల్లా దావుద్ రాసినటువంటి చందాయన్ ప్రేమ్ కావ్య పరంపరా కా పహలీ కావ్య మానా గయా। పహలీ కావ్య అంటున్నాడు ఎవరు? రామ్ కుమార్ వర్మ ఏమంటున్నాడు? ముల్లా దావుద్ రాసినటువంటి చందాయన్। నెక్స్ట్ మనకి రామచంద్ర
రామచంద్ర శుక్ల్ రాసినటువంటి, యాక్చువల్గా రామ్ కుమార్ వర్మ అంటే ఇది 1370 చెప్పుకున్నాం కదా, ఇది 1379, ఇది 1379, జస్ట్ 9 సంవత్సరాలు తేడాతో చెప్పడం జరిగింది. ఎవరు? రామ్ కుమార్ వర్మ ముల్లా దావుద్ రాసినటువంటి చందాయన్ మొదటి కావ్యం చెప్పడం జరిగింది. రామ్ కుమార్ వర్మ ముల్లా దావుద్ రాసినటువంటి చందాయన్ మొదటి కావ్యం చెప్పడం జరిగింది. ప్రేమ్ కావ్య పరంపర, మొదటి కావ్యం అంటే ప్రేమ్ కావ్య పరంపరలో ఆ కావ్యం నుంచి ఈ ప్రేమ్ కావ్య పరంపర స్టార్ట్ అయ్యిందనేసి ఎవరు చెప్తున్నారు? రామ్ కుమార్ వర్మ. ఎవరు? దేని చెప్తున్నాడు? ముల్లా దావుద్ యొక్క చందాయన్. నెక్స్ట్ మన ప్రముఖ సాహితీవేత్త ఎవరు? రామచంద్ర శుక్ల్ ఎవరి గురించి చెప్తున్నాడంటే కుతుబన్ యొక్క మృగావతి. ఈ కుతుబన్ను రామచంద్ర శుక్ల్ మొదటి కావ్య పరంపర, पहली काव्य परंपरा प्रेमाख्यान शाखा के पहली कवि कुतुबन को माना है और मृगावती इसको जो लिखा है, इस मृगावती को पहली काव्य बताया गया है. किसने? रामचंद्र शुक्ल किसको मानते हैं? कुतुबन से लिखा हुआ मृगावती को, कुतुबन రాసినటువంటి మృగావతిని మొదటి కావ్య పరంపరగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నాడండి, హజారీ ప్రసాద్ ద్వివేది సత్యవతి కథ. నెక్స్ట్ ఈశ్వర్ దాస్ రాసినటువంటి సత్యవతి కథ ఎవరు? హజారీ ప్రసాద్ ద్వివేది. ఒకసారి చూడండి, ముందుగా మనం ఈ యొక్క ప్రేమాశ్రయి శాఖకి కవికి సంబంధించి ఆశకు ఈశ్వరుడు జయము అని ఒక కోడ్ పెట్టుకున్నాం. ఆ అంటే ఏం చెప్పుకున్నాం? అసాయత్. అదేవిధంగా షే అంటే ఏం చెప్పుకున్నాం? షేక్ నబీ. కు అంటే కుతుబన్ అని చెప్పుకున్నాం. తర్వాత ఈశ్వరుడు అంటే ఈశ్వరదాస్. జయములో జయ అంటే జాయ్సీ. ము అంటే ముల్లా దావుద్. అదేవిధంగా మంజన్, మూలో ఊ ఉంది కాబట్టి ఉస్మాన్. ఈ విధంగా పేర్లని అంటే కవుల్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వారు రాసినటువంటి రచనలు, అసాయత్ ఏం రాశాడు? హంసావళి. అసాయత్ రాసినటువంటి హంసావళి. సో హంసావళి మొట్టమొదటి ప్రేమ్ కావ్య పరంపర అనేసి ఎవరు చెప్పారు? గణపతి చంద్రగుప్తు ఏమంటున్నాడు? అసాయత్ రాసినటువంటి హంసావళిని మొదటి ప్రేమ్ కావ్య పరంపర అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎవరు? రామ్ కుమార్ వర్మ ముల్లా దావుద్ రాసినటువంటి చందాయన్. ముల్లా దావుద్ రాసినటువంటి చందాయన్ని మొదటి ప్రేమ్ కావ్య పరంపర అంటున్నాడు. తర్వాత రామచంద్ర శుక్ల్ ఏమంటున్నాడంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. రామచంద్ర శుక్ల్ ఏమంటున్నాడు? కుతుబన్ రాసింది మృగావతి మొదటి ప్రేమ్ కావ్య పరంపరకి కావ్య అంటున్నాడు. అదేవిధంగా కుతుబన్నే ప్రేమాశ్రయి శాఖకి మొదటి కవి అని చెప్తున్నాడు. ఎవరు? కుతుబనే. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఈశ్వర్ దాసు రాసినటువంటి సత్యవతి కథని ఎవరు అంటున్నారు? మొదటి ప్రేమ కావ్య అనేసి హజారీ ప్రసాద్ ద్వివేది. ఓకేనా? హజారీ ప్రసాద్ ద్వివేది అంటే గణపతి చంద్రగుప్తు, హంసావళి, రామ్ కుమార్ వర్మ, చందాయన్, రామచంద్ర శుక్ల్, మృగావతి, హజారీ ప్రసాద్ ద్వివేది, సత్యవతి కథ. ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మనం చదువుకోవాలి. ఓకేనా? అయితే నెక్స్ట్ మంజన్ రాసినటువంటి మధుమాలతి, ఉస్మాన్ రాసినటువంటి చిత్రావళి. ఇవి మాత్రమే మనకి మిగిలి ఉన్నాయి. ఓకేనా? మంజన్ రాసినటువంటి మధుమాలతి, ఉస్మాన్ రాసినటువంటి చిత్రావళి. తర్వాత మనకి పద్మావతిలో ఎవరైతే మలిక్ మొహమ్మద్ జాయిసీ రాసినటువంటి పద్మావతి గ్రంథంలో ముఖ్యంగా చిత్తోడ్ కే రాజా రతన్ సేన్ और सिन्हलदीप की राजकुमारी पद्मावती का प्रेम कथा विवाहोत्तर के बाद जो घटनाएं हुई है उन सभी घटनाओं का वर्णन हुआ है. किसमें? पद्मावती में. జాయ్సీ రాసినటువంటి మలిక్ మొహమ్మద్ జాయ్సీ రాసినటువంటి పద్మావతిలో దేనికోసమే వర్ణన ఉందండి? సిన్హల్దీప్కి రాజకుమారి పద్మావతి, చిత్తోడ్ కే రాజా రతన్ సేన్ దాని గురించి వర్ణన ఉంది. అది కూడా మంచి ఇంపార్టెంట్ బిట్. అంటే చిత్తోడ్ కే రాజా రతన్ సేన్,
सिन्हल द्वीप की राजकुमारी पद्मावती కాబట్టి ఈ పద్మావతి प्रथम महाकाव्य मलिक मोहम्मद जायसी का माना गया है ఓకేనా సో అర్థమయ్యి ఉంటుంది మీకు చెప్తున్నాను క్లియర్గా ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి అసాయిద్ షేక్ నబీ కుతుబన్ ఈశ్వరదాస్ జాయ్సీ ముల్లా దావుద్ మంజన్ ఉస్మాన్ అసాయిద్ రాసినటువంటిది ఏంటి హంసావలి షేక్ నబీ జ్ఞానదీప్ కుతుబన్ మృగావతి ఈశ్వరదాస్ సత్యవతి కథ జాయ్సీ పద్మావత్ అక్రావట్ ఆఖరీ కలాం पद्मावत अकरावट आखिरी कलाम मुल्ला दाऊद चंदायन मंजन मधुमालती उस्मान चित्रावली उस्मान चित्रावली ओके धन्यवादाలు।